చెల్లిస్తున్నాను. అలాగే ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఇద్దరు పాస్టర్లు కూడా నా వందనాలు. నన్ను ఎంకరేజ్ చేసిన ఆంటీ గారికి, అలాగే నా స్నేహితులకి, మరి ముఖ్యంగా పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో వాక్యంలోకి వెళ్దాము. నేను ఇక్కడ రెండు క్యారెక్టర్స్ని నేను చూస్ చేసుకోవడం జరిగింది. ఒకరు రక్షణ కోల్పోయిన వారు, ఇంకొకరు రక్షణని తెచ్చుకున్నవారు. రైట్, నేను ఫస్ట్ రక్షణ తెచ్చుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. వినో లూకా 19:1-10 మనకు తెలుసు. జక్కయ్య అండ్ హిస్ స్టోరీ. సో ఇక్కడ మనం ఏంటనంటే, మనకి రెగ్యులర్గా తెలిసింది ఏంటనంటే జక్కయ్య కొట్టివాడు, చెట్టు ఎక్కాడు, అండ్ వి నో ద యాక్చువల్ స్టోరీ కదా. అయితే నేను కొంచెం భిన్నంగా ఆలోచించాలని, లేదా భిన్నంగా ఎప్పుడు మనం ఆలోచించలేని ఒక వాక్యాన్ని మనము గమనించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ జక్కయ్య చాలా సర్ప్రైజ్ చేశాడు. ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలిసిందే యేసయ్య ఒక మంచి నేమ్ గల ఒక పర్సన్ ఆ కాలంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా మాట్లాడాలంటే, మనకు ఒక సెలబ్రిటీ వస్తున్నారనంటే మనం ఎంత హడావిడి చేస్తామండి, ఆయన చూడడానికో లేకపోతే ఒక సెల్ఫీ దిగడానికో. వి ఎక్సైటెడ్ మచ్ కదండి. అదేవిధంగా జక్కయ్య కూడా చాలా ఎక్సైట్ అయ్యాడు ఆ దినాల్లోనే. అలాగా ఎగ్జైట్ అవడమే కాదు, దేవుడు పిలవగానే, దేవుడి కింద రమ్మనగానే ఆయన రావడం జరిగింది. వెంటనే తన ఇంటిలోనికి ఆహ్వానించినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. హియర్ ద పాయింట్, ఇక్కడే ఒక మంచి పాయింట్ కనబడ్డదండి. జక్కయ్య వాజ్ చేంజ్డ్. ఒక ఇన్స్టాంట్, ఒక చిటికలో తన ఒక మార్పుని చూసినట్టుగా, ఒక క్విక్ డెసిషన్ అక్కడ తీసినట్టుగా మనకి కనబడుతుంది. మనం కూడా ఎలాంటి డెసిషన్స్ని తీసుకోవాలి, అసలు క్విక్ డెసిషన్స్ దేని పట్ల ఉండాలి. రైట్, నేను ఇంకా ఆలోచన చేస్తున్నాను. జక్కయ్య వాజ్ అండ్ రిచ్. అవును కదండి, అక్రమంగానో క్రమంగానో ఏదో విధంగా, అఫ్కోర్స్ అక్రమంగానే సంపాదించారు. అయితే జక్కయ్య వాజ్ రిచ్. రైట్, ఇప్పుడు లెట్ us assume ourselves, అంటే మనము జక్కయ్య పొజిషన్లో ఊహించుకున్నట్లయితే, ఒకవేళ ఆ ధనం మనకి ఉంటే, ఇప్పుడు చాలామంది ధనవంతులు మన మధ్యలో కూడా లేకపోలేదు. అయితే మనకి ధనం వచ్చినప్పుడు, లేకపోతే మన దగ్గర ధనం ఉన్నప్పుడు ఎలాంటి బిహేవియర్ మనం కలిగి ఉంటున్నాం. రైట్, ఒకవేళ ఇక్కడ మనం చూస్తున్నాము ఏంటంటే, 7th verse చూసినట్లయితే, ఓకే అది కాదు, 8th verse. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి వద్దనైనానో అన్యాయముగా దేనినైనా తీసుకునే ఎడల అతనికి 4 వంతులుగా మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాడు. అయితే ఇక్కడ జక్కయ్య మారుమనసు పొందాడు. మనము కూడా మారుమనసు పొందిన వాళ్ళనే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నేనేం చెప్పాను, ఎస్యూమ్ అవర్సెన్స్ అన్నాను. సో మనల్ని జక్కయ్య పొజిషన్లో ఊహించుకుంటే మనలో మార్పు ఉంది. సో మార్పు ఉంది కాబట్టి మనము తీసుకున్నది, లేకపోతే అక్రమంగా తీసుకున్నాడు కాబట్టి జక్కయ్యలాగా మనం కూడా అక్రమంగానే తీసేసుకున్నట్లయితే మంచి ధనానికి పోయామనుకుందాం, తిరిగి ఇచ్చేయాలన్న భావన మీలో కలిగింది. అయితే ఎంతవరకు ఇస్తారు? తీసుకున్నాం కదా, తీసుకున్నది తిరిగి ఇస్తే సరిపోతుంది అంతేనండి, అంతే అనుకుంటాం కదా. కానీ లేదు, అతి మంచికి పోయాము, ట్వైస్ డబల్ చేసేస్తాం, అవునా? కానీ ఇక్కడ జక్కయ్య ఎన్నింతలు చేసించాడండి? 4 times. నిజంగా మనము చూడాల్సిన పాయింట్లు అంటే ఇవేనండి. మనము ఆస్తిపరులు, లేకపోతే ఉన్న దాంట్లో ఎంతవరకు మనము ఇవ్వడానికి చూస్తున్నాము. సన్నిధికి ఓమని కాదండి, మీకు ఎక్కడ ఎవరు ఎలాంటి సహాయం పొజిషన్లో ఉన్నా సరే యూ షుడ్ గివ్. మీకు ఒకవేళ కలిగి ఉంటే యూ షుడ్ గివ్ అంతే. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం, అలాంటి పొజిషన్లోనే మనము ఉన్నాము. అలాగే ఇక్కడ మారుమనసు పొందేసాం కాబట్టి మనం గివింగ్స్ చేస్తున్నాము. మనల్ని మనము అనాలిసిస్ వేసుకోవాలి. క్విక్ డెసిషన్ అక్కడ జక్కయ్య తీసుకున్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. అలాగే ఇక్కడ ఇంకో పాయింట్ నేను గమనించింది ఏంటి అని అంటే, 7th verse అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని యొక్క
బస చేయ వెళ్ళాలని చాలా సనుగుకోండి. ఎలా సనుక్కున్నారండి? చాలా సనుక్కున్నారు. ఇక్కడ మనము కూడా అలాంటి పొజిషన్స్లో లేమంటారా? ఎంతమంది మన వెనకాల సనుగుకునే వాళ్ళు లేరండి? ఈవెదో ఇఫ్ యు ఆర్ చేంజ్డ్, ఒకవేళ మీరు మార్పు చెందినప్పటికీ మీ పాత జీవితాన్ని ఊహించుకొని, లేకపోతే మీ పాత గతాన్ని ఊహించుకొని మిమ్మల్ని అనాలిసిస్ వేసేస్తూ ఉంటారు. వాళ్ళ పర్సెప్షన్స్లో వాళ్ళు బతుకుతూ ఉంటారు. అంతేకాదండి, ఈవెన్ మనం పొజిషన్లో ఉంటే జస్ట్ చేంజ్ యువర్ మైండ్ సెట్. మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను అనేది నేను మళ్ళా చెప్తాను. అలాగే ఒకవేళ నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, నిజంగా మనలో పాపం చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అందరి గతంలోకి వెళ్ళి వస్తే కన్ఫర్మ్గా పాపాలు ఉంటాయి. నేను నీతిమంతుని అని ట్యాగ్ చేసుకొని తిరిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? కొన్ని ఫ్యూచర్లో నేను చేయకుండా ఉంటానని గ్యారెంటీ ఉన్నదండి? నో. అంటిల్ అన్లెస్ మన చావు వరకు కూడా వి డిడ్ంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ గ్యారెంటీ. మేబీ మనం నీతిగా బతకగలుగుతామేమో, కానీ ఎక్కడో దిక్కున మన తలంపుల్లో కానీ మన మాటల్లో కానీ మనము తూలిపోతానే ఉంటాం. వి కాంట్ ఈవెన్, అంటే మనము ఎస్టిమేట్ కూడా మనంతనే మనమే చేయలేదు. దట్స్ వాట్ అవర్ లైఫ్ కదండి. అలాగే నేను ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే నిజంగా మన గురించి 100%, అంటే 24/7 మనల్ని వాచ్ చేసి మన గుణగణాలు తెలిసి అలాంటి వాళ్ళు ఒకవేళ ఉంటే కనుక మనతో ఒక్కరన్నా ఉంటారంటారా? మన జీవితాన్ని మన గురించి యాజ్ ఇట్ ఈస్గా తెలుసు అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనతో ఉంటారంటారా? ఫర్ షూర్ ఎవరు ఉండరండి. ఎందుకంటే ఎవరు లైఫ్లో తొలి చేస్తే వాళ్ళ వల్ల జీవితం భయంకరమే. రహస్యమైన పాపాలు మనము ఎన్నో చేస్తూ ఉంటాం. అయితే దేవుడు ఇక్కడ చూస్తున్నాడు. ప్రతి క్షణం నీ గురించి తెలుసు, ప్రతి అణువణువు నీ గురించి తెలుసు, నీ ఆలోచన తెలుసు, నీ మాట తెలుసు, నీ ప్రవర్తన తెలుసు. అయినప్పటికీ కూడా నిన్ను ప్రేమించడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడుతూనే ఉన్నాడు. దిస్ ఈజ్ వాట్ లవ్ కదండి. ఇది కదా ప్రేమ అంటే, ఇది కదా మనం చూసి నేర్చుకోవాల్సింది. అయితే ఇక్కడ మనము ఇంకో విధంగా కూడా నేను ఆలోచన చేస్తూ ఉంటున్నాను. ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీతిమంతులు లేరు అన్న విషయము మనమే కదండి. దేవుడే స్పష్టంగా చెప్పేశాడు, ఆకాశం నుండి తేల్చేడుగా ఒక్కడును నీతిమంతుడు లేడు. అయితే ఈరోజు ఎంతమంది జడ్జిమెంటల్గా ఉండడానికి చూస్తున్నాం. చాలామంది ఒక పర్సన్ని బట్టి చాలా ఈజీగా జడ్జ్ చేస్తారు. నేను అనుకుంటా ఉంటాను, ఒక పర్సన్ గురించి తెలిసింది అది పాజిటివా నెగిటివా అంటే అది వాళ్ళకి అర్థమైన దాన్ని బట్టి వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. అయితే వాళ్ళ జీవితాన్ని మీరు 24 గంటలు చూస్తున్నారా? లేదు, రైట్? సో అలాంటప్పుడు మనం ఏం చేయాలండి? జడ్జ్మెంటల్గా ఉండకోకుండా ఉండడానికి మనము ప్రయత్నం అయితే చేయాలి. దీనికి మనకు ఆల్రెడీ తెలుసు, తీర్పు తీర్చేవాడు ఒక్కడే, ఆయనకు ఒక్కడికి అధికారం ఉన్నదని మనము తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా మనము జీవించాలి. అయితే నేను ఇంకా చూస్తున్నాను, చాలామంది సన్నిధిలోకి రావడానికి కానీ లేకపోతే దేవుడిలో నిలబడడానికి కానీ చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు. నాకు అర్హత ఉన్నదా దేవుని సన్నిధిలో నిలబడడానికి, లేకపోతే నాకు అర్హత ఉన్నదా నేను ఒక యూత్లో నిలబడడానికి, లేకపోతే సన్నిధిలో ఏమన్నా చేయడానికి, యాక్టివిటీ చేయడానికి నాకు అర్హత ఉన్నదా అని ఆలోచన చేస్తూ ఉండిపోతారు, ఇక్కడే ఉండిపోతారు. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు. యూ షుడ్ ట్రై. మీరు ఒక అడుగు వేస్తేనే కదండి. మీరు ఎక్కడే కూర్చుంటే, మీరు ఇలానే ఉండిపోతే దేవునికి ఇష్టమా? అది కాదు కదా. మనమందరం ఒకవేళ ఇంతమందిలో చాలామంది యూత్ పీపుల్ నాకు ఫ్రెండ్ ఉన్నారు, నా పక్కన ఎంతమంది ఉన్నారు అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. సి హౌ అంటే మనం ఉండాల్సింది ఎక్కడ? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఇక్కడనే కాదు, ఎక్కడన్నా సరే దేవునిలో పని అని అనగానే మనం ముందుండే ప్రయత్నం అయితే చేయాలి. మన కాన్సిక్వెన్సెస్ ఈ భూమి మీద ఏమి రావేమోనండి, కానీ దేవుడు ఖచ్చితంగా నువ్వు చేసిన ప్రతి ఒక్క పనికి కూడా ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. అయితే ఇక్కడ మనం చక్కగా చూసి నేర్చుకోవాల్సింది అదేనండి. వాట్స్ ద క్విక్ డెసిషన్ ఆఫ్ యోర్స్? నీ ఫాస్ట్ డెసిషన్, లేకపోతే ఇట్లాగంగా మనము చాలా కోపంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటామంటే, ఇప్పుడు నేను చచ్చిపోతాను, తర్వాత ఎవరైనా నా విలువ తర్వాత తెలుస్తుంది, అప్పుడు కానీ బుద్ధి రాదు. చాలామంది ఉన్నారా లేదండి ఇలాంటి పొజిషన్లో?
స్థితిలో ఉన్నవాళ్ళు. నేను చచ్చిపోతేనే కానీ నా విలువ తెలియదు. మా అమ్మ కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటానండి, నేను చచ్చిపోతేనే కానీ నా విలువ నీకు తెలియదే అని మా అమ్మ చాలాసార్లు అంటూ ఉంటుంది. నేను అనుకుంటూ ఉంటాను, చచ్చిపోయిన తర్వాత విలువ తెలిసి ఉపయోగం లేదు. బతికుండగా మన విలువలు మనం చూపించాల్సిన స్థితిలో మనం ఉండాలి. వాట్స్ యువర్ డెసిషన్ టువర్డ్స్ గాడ్? అలానే మనము చూసినట్లయితే ఇక్కడ మనకి దేవుడు ఆయన దగ్గరికి రావడమే కాదు, ఆయన రావడం ఈ చక్కయ్యకి రక్షణను తెచ్చినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. అంతేకాదు, చక్కయ్య వాజ్ కమిటెడ్ టువర్డ్స్ గాడ్. వాట్స్ యువర్ కమిట్మెంట్? వాట్స్ యువర్ కమిట్మెంట్ ఇన్ యువర్ లైఫ్? వాట్స్ యువర్ కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్? మీ నిర్ణయం, దేవుని పట్ల నిర్ణయం ఎలా ఉంటుంది? నిజానికి మన నిర్ణయాలు దేవుని పట్ల చాలా 100% ఉండాలండి. లవ్ లైక్ మ్యాడ్, ఖచ్చితంగా మ్యాడ్గా మనం ఆయన ప్రేమిస్తే అది చాలా అండి. నేను ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడుతున్నాను. మన పేరెంట్స్ అంటూ ఉంటారు, వాళ్ళ చిల్డ్రన్ కాబట్టి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మన నుంచి లవ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. లేదా చాలా మంది మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎక్స్పెక్టేషన్స్ మనకు ఉంటా ఉంటాయి. అలానే దేవుడికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉన్నదండి. నీ హృదయం అనే దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాట్ యు ఆర్ గివింగ్ టు హిమ్, వాట్ యు ఆర్ గివింగ్ టు ఫర్ హిస్ లవ్. మనం ఆయన ప్రేమ కొరకు మన ప్రేమ ఇస్తున్నామా? ఇచ్చే స్థితిలో ఉంటే మీరు కనులే. ఒకవేళ ఇవ్వలేని స్థితిలో ఉన్నట్లయితే యూ షుడ్ గివ్. అయితే నేను ఇక్కడ కంక్లూజన్కి వస్తున్నాను. వాట్స్ యువర్ కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్ అండ్ అనాలిసిస్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. జక్కయ్య వాజ్ చేంజ్డ్ హిస్ లైఫ్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అని నేను అనుకుంటున్నాను. హౌ క్విక్ డెసిషన్ హీ డిసైడెడ్. ఎంత ఫాస్ట్గా తన డెసిషన్ని తీసుకున్నాడు అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలుసుకుంటుంది. మన డెసిషన్, మన కమిట్మెంట్ దేవుని పట్ల ఎలా ఉండాలనేది మీరు గమనించుకోండి. తప్పనిసరిగా మీరు దేవుల్లో వాడబడడానికి మాత్రమే పుట్టారని గమనించండి. రైట్, ఇక్కడ ఎఫెసీ 6:1-9 మనము చదువుకున్నాము. అయితే నేను వెరీ బ్రీఫ్గా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ చూసినట్లయితే పిల్లలు తల్లిదండ్రుల పట్ల, తల్లిదండ్రులు పిల్లల పట్ల కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. మనం అనుకుంటూ ఉంటాం తల్లిదండ్రులు చెప్తే వినాలి. ఎస్, వినాలి. అంతేకాదండి, తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కోపము తెప్పించవద్దన్నట్టుగా ఇక్కడ మనకు అక్కడ కనపడుతుంది. అయితే కోపం తెప్పించడం ఏంటి? రైట్, మనకి చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు కోపాలు తెప్పిస్తారంటే పిల్లలకి తెప్పిస్తారండి. మా తల్లిదండ్రులు అనేవాళ్ళు కొన్ని సందర్భాల్లో మనకి ఇష్టం లేని మాట్లాడినా లేకపోతే ఇంకేమైనా సందర్భాలు వచ్చినా సరే మన కోపాలు తెప్పిస్తూ ఉంటారు. అయితే యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ చిల్డ్రన్. అంతేకాదు, మీరు చిల్డ్రన్ రెస్పెక్ట్ చేయడం అంటే అయ్యగారు అమ్మగారిని పిలవమని కాదండి. రెస్పెక్ట్ డెసిషన్స్, రెస్పెక్ట్ దేర్ డెసిషన్స్. అంతేకాదు, పిల్లలు అనేవాళ్ళు ఒబే చేయాలి. యూ షుడ్ ఒబే. అంతేకాదండి, ఇక్కడ కింద వర్సెస్ చూసినట్లయితే ఒక యజమానులు ఒక దాసుని పట్ల ఉన్న కనెక్షన్, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఒబే, హౌ ఒబేగా ఉండాలి అని అంటే ఒక మ్యాడ్నెస్ ఆఫ్ ఒబే అనేది నాకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఏం చెప్పినా ఎస్ ఐ విల్ డూ, వాళ్ళు ఏం చెప్పినా రైట్ నేను అదే చేస్తాను, అంత ఒబే మనకుందా? అనాలిసిస్ యువర్ సెల్ఫ్. అందుకని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాల్సిన స్థితిలో మీరు తప్పక ఉన్నారని నేను కోరుకుంటున్నాను. అంతేకాదండి, ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ చూసుకుంటున్నాను. అనాలిసిస్ అంటే ఎలా ఒబే చేయాలంటే మనపూర్వకముగా జరిగించు, ఇష్టపూర్వకముగా సేవ చేయడం. అది 2 డిఫరెంట్ పాయింట్స్లో నేను చూస్ చేసుకోవడం జరిగింది. ఇష్టంగా చేయాలండి. ఒక పని ఒకరు చెప్పారు అని అంటే దాన్ని కష్టంగా చేయకూడదు. యూ షుడ్ లవ్
ఈవెన్ దో ఇట్స్ యువర్ ప్రొఫెషన్, యూ షుడ్ లవ్ లైక్ 100%. 10% ఎఫర్ట్స్ పెట్టి మన ప్రతిఫలాన్ని ఆశించడం వల్ల మనకి ఉపయోగం లేదు. ఇఫ్ యు ఆర్ గివింగ్ 100%, then 100% blessings will comes you. So obey. అండ్ అలాగే మనము రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఇట్స్ ట్రూ, మనము అలాంటి స్థితిలోనే ఉండాలి. అలాగే యజమానుడి మాట వింటున్నాడు కదా దాసుడు అని చెప్పేసి దాసుడికి, లేకపోతే మన ఎవరన్నా తెలిసి వాళ్ళ మాట వింటున్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి ఈ పని చేయి, ఆ పని చేయి, ఆ పని చేయి, ఈ పని చేయి అని చెప్పేసి పనిచేసి గుర్తేయడం కాదండి. ఒకవేళ మీరు హింసించే స్థితిలో ఉంటే మళ్ళీ మీరు దేవుని దగ్గర తీర్పులోకి వెళ్ళిపోతారు. జాగ్రత్త. ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ కనబడుతుంది. 9th verseలో చూసినట్లయితే, యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందున్నాడని ఆయనకు పక్షపాతము లేదండి. ఏం లేదంట? పక్షపాతం లేదు. హీ ఈజ్ నాట్ పార్షియల్ వన్. మనం ఎంతమంది పట్ల పార్షియల్గా ఉంటున్నామండి? ఇఫ్ యు ఆర్ బీయింగ్ లైక్ దట్, మీరు ఒకవేళ అలా ఉన్నట్లయితే జస్ట్ చేంజ్ యువర్ మైండ్ సెట్. బికాస్ నో వన్, ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ కాదు. ఒకవేళ మీ పర్సెప్షన్స్ బేస్ చేసుకొని ఆ పర్సన్ని మీరు డిగ్రేడ్ చేయడమో, లేకపోతే ఆ పర్సన్ తోటి మీరు నెగిటివ్గా ఉండడం అనేది జరిగినట్లయితే గనక యు ఆర్ రెస్పాన్సిబుల్ టు గాడ్, నాట్ ఫర్ మీ ఆర్ నాట్ ఫర్ ఎనీ హ్యూమన్. ఇక్కడ ఏ మనిషికి మనము సమాధానం చెప్పుకోకపోయినా ఇట్ డజంట్ వర్క్. బట్ గాడ్ అనేటోడు యూనివర్సల్, రైట్? సో ఆయనకి మనకు సమాధానం చెప్పుకునే స్థితిలో మనం ఉంటే యూఆర్ వెల్ అండ్ గుడ్. అలాగే చూసినట్లయితే ఆయనకి పార్షియాలిటీ లేదు కదా. అలానే దేవుడు ఈక్వల్గా లవ్ చేస్తున్నాడు. నేను ఒకరిని ఎక్కువగాను ఒకరిని తక్కువగాను లవ్ చేస్తున్నానని చెప్పేసి దేవుడు ఎక్కడ కూడా మెన్షన్ చేసినట్టుగా కనబడతాడు. కానీ చాలామంది ఆలోచనలు అనుకుంటున్నారు, వాళ్ళు గొప్పగా బతుకుతున్నారు, దేవుడు వాళ్ళు ఇంకా ఆశీర్వదించేస్తున్నారు, నేను ఇంకా ఈ స్థితిలో ఉన్నాను, నన్ను ఇంకా దేవుడు ఆశీర్వదించట్లేదు, దేవుడు నాకేమైనా పార్షియాలిటీ చూపిస్తున్నారా అంటే నో. నువ్వు మారడం కోసమేనేమో దేవుడు నేను నా స్థితిలో ఉంచాడే. నువ్వు మారితే కన్ఫర్మ్గా నీ గ్రోత్ అనేది కన్ఫర్మ్గా కనబడుతుంది ఫర్ షూర్. అది ఎలాంటి స్థితిగతుల నుంచైనా నీ జీవితం అనేది మారుతుంది, నీ స్థితిగతులు అనేది మారుతుంది. మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. దేవుడు చూస్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వెరీ 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 లో స్టేజ్, రైట్? అలాంటి లో స్టేజ్లో ఉన్న వాళ్ళని తప్పని కిందని చేసేసాడు. అట్లాగే మనము కూడా ఒకవేళ లో స్టేజ్లో ఉన్నా సరే డోంట్ బి అఫ్రైడ్, గాడ్ ఈస్ దేర్. మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ దేవుడు మన పక్షాన ఉంటే యు ఆర్ ద కింగ్, యు ఆర్ ద క్వీన్, దట్స్ ఇట్. అలాగే మనము ఇంకొకరి పట్ల ఉండాల్సిన విధానాలు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయండి. అదేమో అంటే ఎస్, వి నో ద కమాండ్మెంట్, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. ఎందుకు ఇక్కడ నిన్ను వలే అని మెన్షన్ చేశారు? నీ తండ్రి వలెనో, నీ తండ్రి వలెనో, లేకపోతే నీ ప్రియుడు వలెనో, ప్రేయసి వలెనో, నీ అన్న వలెనో, నీ చెల్లి వలెనో అనొచ్చు కదా. ఎందుకు ఇక్కడ నిన్ను వలే అనేది మెన్షన్ చేసాడని ఆలోచన చేస్తూ ఉంటే నాకు వచ్చింది ఏంటి అని అంటే, ఒకవేళ మనకి పెయిన్ ఏదైనా దెబ్బ తగిలితే వి నో ద పెయిన్, రైట్? అది మనకి ఇష్టమైన వాళ్ళు మేబీ ఏడుస్తారండి, అంతే కదా. కానీ ఈ పెయిన్ నీకు మాత్రమే తెలుసు కదా. అదే విధంగా ఆ పెయిన్ యొక్క సెన్సెస్ అనేవి నీకు ఎలాగైతే తెలుస్తాయో అంతే కదండి వాట్ యూ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీరు మిమ్మల్ని ఎంతగా కేర్ చేసుకుంటారని అంటే ఆ గాయం మానేంత వరకు కూడా వి షుడ్ కేర్ అబౌట్ ఇట్, రైట్? అలాగా మనము వి షుడ్ కేర్ అబౌట్ అదర్ పర్సన్, నాట్ ఓన్లీ 1 or 2. వీఆర్ నాట్ వీఆర్ లైక్ ఆ పార్షియల్ పీపుల్ లాగా మనం ఉండడానికి వీలు లేదు. కానీ వి షుడ్ బీ లైక్ లవ్ లైక్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని వల్లే అంటే నీలాగే ప్రేమించాలన్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. దేవుడైతే ఈక్వల్గా చూసినాడు, ఆయనకైతే పార్షియాలిటీ లేదు. దేవుడికే పార్షియాలిటీ లేనప్పుడు మనం పార్షియాలిటీ చూపించి ఏం ఉపయోగం ఉంది, రైట్? వీ షుడ్ లవ్ ఈక్వల్లీ
ఇన్ బ్రదర్హుడ్ మేనర్ అండి. ఇక్కడ ప్రేమించేయమన్నాను కదా అని ప్రతి అమ్మాయికి ఒక అమ్మాయిలు కానీ అబ్బాయిలకి కానీ లైన్ వేసేసారు కాదు. డోంట్ లైక్ దట్. యూ షుడ్ లవ్ లైక్ బ్రదర్హుడ్ సెన్స్. ప్రతి ఒక్కరిని ఒక సహోదర ప్రేమతో మనము ప్రేమించాల్సిందిగా, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ఈవెన్ దో మనకి వాళ్ళ స్థాయిని బట్టి కాదండి. ఇక్కడ స్థాయిలో మనం చూసుకుంటాం, మేము దేవునికి అటువంటి స్థాయిలు గొప్పలు ఏమీ లేవు, రైట్. ఇంకా యూ షుడ్ లవ్ అండ్ ఒబే ఈక్వల్లీ, రైట్. ఇంకా మనం చూసినట్లయితే 1 Kings 21:17-25 టుడేస్ బైబిల్ చాప్టర్స్ అన్నమాట. ఇది మనకి తెలిసిందే. ఆహాబు యెజ్బేలు హూ లాస్ట్ ద సాల్వేషన్. నేను ఆల్రెడీ ఫస్ట్లో పాయింట్ చెప్పడం జరిగింది. హూ గెయిన్ ద సాల్వేషన్ అండ్ హూ లాస్ట్ ద సాల్వేషన్. అంటే రక్షణని ఎవరైతే పొందుకున్నారో అలానే రక్షణను కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ టు క్యారెక్టర్స్. ఒకవేళ మనకు రక్షణను కోల్పోయే స్థితిలో ఉన్నట్లయితే హౌ కాన్సిక్వెన్సెస్ వి ఫేస్. ఒకవేళ దేవుడు కోపం వచ్చినట్లయితే ఎంతలా ఉంటుంది అనేది ఒక చిన్న వర్స్లో చూసేద్దాం. ఎస్ 1 Kings, సారీ, 1 రాజులు 21:23. కెన్ ఎనీవన్ ఎవరైనా చదువుతారండి? మరియు యెజబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారం వద్ద కుక్కలు యెజబెలును తినివేయును. పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును. బయటి భూములలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. ఎలా ఉంటుందండి దేవుని కోపం? మన శవాలను, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, మన శవాలు అని చెప్పేసి నేను నన్ను మెన్షన్ చేసుకున్నాను, మిమ్మల్ని మెన్షన్ చేసుకోమని కాదు. అయితే దేవుని కోపం ఒకవేళ మన మీదకి వస్తే కుక్కలాట ఏం చేస్తాయంటండి? తినేస్తాయి. అర్హత ఇచ్చాడు దేవుడు. కుక్కకి కమాండ్ చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ పని చేయి. ఇట్ వాజ్ లిజనింగ్ ఇట్. అండ్ ఆల్సో ఆకాశ పక్షులు కూడా సేమ్ యాజ్ వే గాడ్ కమాండ్ చేశాడు. ఇక్కడ ఆకాశ పక్షులు, సముద్రంలో ఉన్న వాటి ప్రకృతి అంతా ఆయన మాట వింటుందండి. విననేది ఎవరైనా ఉన్నారంటే అది మనుషులే. సో యూ షుడ్ లిజన్ అండ్ యూ షుడ్ ఒబే ద గాడ్ టు. మనుషుల కోసం ఒబే చేయమని చెప్పానని చెప్పేసి మనిషికి ఒబే ఉండి దేవుడికి ఒబే లేకపోతే ఉపయోగం లేదు. యూ షుడ్ ఒబే ద గాడ్స్ వర్డ్. అండ్ ఎస్, అలాంటి స్థితిగతుల్లో మనం ఉండకూడదు అని అంటే యూ షుడ్ లర్న్, యూ షుడ్ సీ జకర్యాస్ లైఫ్ స్టైల్ అండ్ హిస్ డెసిషన్స్. అలాంటి క్విక్ డెసిషన్స్ మనము దేవుని పట్ల తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అంతేకాదు కమిట్మెంట్స్ టువర్డ్స్ గాడ్. కమిట్మెంట్ అనేది ఒక 100% కమిట్మెంట్ మనము దేవునికి ఇవ్వాలండి. ఐ హ్యావ్ సమ్ కమిట్మెంట్స్ ఇన్ మై లైఫ్. నేను కూడా నా పర్సనల్గా చూసుకున్నట్లయితే ఐ హ్యావ్ ఎ కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్. ఒకవేళ నేను దేవుని తప్పితే ఇంకా ఏ దేవుడిని నమ్మనని నాకు స్పష్టంగా తెలుసు. దట్స్ వాట్ మై కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్. అంతేకాదు నాకు ఫ్యామిలీ పరంగా కమిట్మెంట్స్ ఉన్నాయి, అలాగే కెరీర్ పట్ల కూడా కమిట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఐ హ్యావ్ 3 కమిట్మెంట్స్ ఇన్ స్ట్రాంగ్ వే. మీరు కూడా ప్రయారిటీ దేవునికి ఇస్తే, ఇఫ్ యు హ్యావ్ అ పర్సనల్ లైఫ్, ఇట్ డజంట్, బట్ యూ షుడ్ ఫాలో ద గాడ్, యూ షుడ్ ఒబే ద గాడ్. అండ్ ఎస్, దిస్ ఆర్ ద ఫైనల్ వర్డ్స్. అండ్ నేను లాస్ట్ ఒక చిన్న మనవి చేస్తున్నానండి. ఇక్కడ ఎంతోమంది యవ్వనస్తులు నా ఎదురుకుండా చాలామంది కనబడుతున్నారు. ఐ హోప్ చాలామంది బ్యాక్ కూడా కూర్చోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఇక్కడికి వచ్చి సన్నిధిలో ట్రాన్స్ఫిగరేషన్ యూత్ అని అంటే మనం అందరం కనపడాలి అనేది నా కోరిక. నా కోరికే కాదు, మన సంఘ పెద్దలు, అలాగే సంఘ గురువులు, ఆంటీ, ఎవ్రీవన్. మీరు మనుషుల్ని బట్టి ఆగిపోతున్నారేమో. ఏ మనిషి కూడా మిమ్మల్ని అబ్జెక్ట్ చేసేటోడే లేదండి. యూ షుడ్ సీ ద గాడ్. మీరు దేవుని చూడాలి. దేవుని చూసి మాత్రమే
దేవుని సన్నిధిలో మనం నిలబడాలి, సహవాసం కలిగి మనము జీవించాలి. అండ్ ఒక స్మాల్ నోట్ ఏంటంటే, ఎవ్రీ సండే ఆఫ్టర్ సెకండ్ సర్వీస్ వీ హ్యావ్ అవర్ యూత్ మీట్. ప్లీజ్ ఐ బెగ్ యూ ఎవ్రీవన్, నేను ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున లిటరలీ అడుక్కుంటున్నానండి. యూ షుడ్ కమ్, వీ షుడ్ ప్రైజ్ అవర్ గాడ్, నాట్ ఫర్ హ్యూమన్ సెన్సెస్. ఏది కూడా మనుషుల కొరకు మనము చేయాలని అది మాత్రం ఉన్నట్లయితే అవ్వదండి. ఇది దేవుని సన్నిధి, దేవుని కోసం మాత్రమే మనము వాడబడాలి. యూ షుడ్ లిజన్ గాడ్, యూ షుడ్ సీ గాడ్, అంతే. ఇంకా ఎవరిని చూడాల్సిన అవసరం లేదు. వేరెవర్ ఏదైనప్పటికీ కూడా ఎన్ని కాన్సిక్వెన్స్ వచ్చినా యూ షుడ్ బీ లైక్ ఒక స్ట్రాంగ్ డిజైర్, ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించింది కాక. ఆమేన్.